హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఇలా మనం బిస్కెట్లు కానీ చాక్లెట్లు కొన్నప్పుడు ఇలాంటి డబ్బాలు అనేవి వస్తుంటాయి కదండి. వీటి క్యాప్స్తోన నేను ఈరోజు వినాయకునికి మంచి ఒక గొడుగు తయారు చేసి చూపిస్తానండి. అది ఎలానో ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ ఒక పెద్ద క్యాప్ తీసుకున్నానండి. దీంట్లో సైజులు కూడా ఉంటాయి కదండి. దానిలో ఒక ఫస్ట్ పెద్ద క్యాప్ తీసుకొని దానికి ఉన్న ఈ హ్యాండిల్స్ అనేటివి తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్ని రివర్స్ చేసి మధ్యలో ఒక హోల్ చేసేసుకుంటున్నాను అనమాట. గొడుగుకి హ్యాండిల్ ఉంటుంది కదండి, అది పెట్టుకోవడానికి వీలుగా ఉండడానికి ఒక హోల్ చేసేసాను. తర్వాత దీనికంటే చిన్న సైజు కొంచెం చిన్న సైజు క్యాప్ తీసుకొని దానికి గ్లూ అప్లై చేసేసుకొని మొత్తం వీడియోలో చూపించినట్టుగా దాన్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఒక స్టెప్స్ లాగా వస్తుందన్నమాట. తర్వాత ఇది వచ్చేసి ఆలో ఉంటుంది కదండి, వాటి క్యాప్స్ అనమాట. అది కొంచెం హైట్ ఎక్కువగా అవుతుందని దాన్ని కొంచెం కట్ చేసేసాను. వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసాను. ఈ విధంగా పైన వచ్చేసి ఇలా గొడుగుకు ఉంటుంది కదండి, అలా ఉండడానికి ఇదే స్టిక్ చేసేసుకున్నాను అనమాట. చాలా సింపుల్ అండి. ఇవన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదండి, అలా ఉండకుండా మొత్తం ఒకటే కలర్ వచ్చేసేసి నేను అయితే కలర్ అప్లై చేస్తున్నాను. మీ దగ్గర కలర్ లేకపోతే నెయిల్ పాలిష్ అప్లై చేయొచ్చు. అది కాకపోతే ఏదైనా ప్లెయిన్ కాటన్ క్లాత్ కానీ ఏదైనా ప్లెయిన్ క్లాత్ అప్లై చేసిన గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నట్టయితే చాలా బాగుంది లుక్ అనేది. ఇలా మొత్తం అప్లై చేసేసానండి. ఓన్లీ పై భాగమే అప్లై చేయాలి, కింది భాగం ఏం అవసరం లేదు. ఇలా అప్లై చేసిన తర్వాత డ్రై అవనీక పెట్టేసేయాలి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ స్ట్రా తీసుకుంటున్నానండి. మన గొడుగుకు హ్యాండిల్ ఉంటుంది కదా, దానికోసం అనమాట ఈ స్ట్రాకి కూడా నేను ఏం చేశానంటే ఇలా హ్యాండిల్ పట్టుకోవడానికి ఇట్లా సేమ్ గొడుగులాగా వస్తుంది స్ట్రా అనమాట. దీనికి మొత్తం చుట్టూ లేస్ అప్లై గమ్ పెట్టి స్టిక్ చేసేసాను అనమాట, కొంచెం హెవీగా లుక్ రావడానికి. లేకుంటే మీరు సేమ్ బ్లూ కలరే దీనికి అప్లై చేసినా సరిపోతుంది. నేనైతే ఇక్కడ మొత్తం లేస్ అనేది చుట్టేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా లేస్ మొత్తం స్ట్రాకి చుట్టేసుకున్న తర్వాత లాస్ట్ గమ్ పెట్టి మొత్తం స్టిక్ చేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న వాటితో నేను ఈ అంబ్రెల్లాని డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఈ లేస్ వచ్చేసి దానికి గమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి, దానికి ఆల్రెడీ గమ్మే ఉంటుంది. చిన్నపిల్లలు స్టేషనరీలో దొరుకుతాయండి. ఇది 10 రూపీస్ ఏమో ఉంటుంది అంతే. మీ దగ్గర ఏ లేస్ కానీ ఏ స్టోన్ లేస్ కానీ ఏది ఉంటే అది అప్లై చేసేయచ్చు. లేదంటే పెయింట్తో ఏదైనా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా లుక్గా ఉంటుంది. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అంబ్రెల్లాలు అనేది తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను వీటన్నిటి చుట్టూ మొత్తం లేస్ స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. గోల్డ్ కలర్ లేస్ అయితే ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మొత్తం గోల్డ్ కలర్ లేసే మొత్తం చుట్టూ గమ్ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. పైన భాగం కూడా నేను లేసే పెట్టేస్తున్నాను. ఈ స్టెప్స్ లాగా క్యాప్స్ని స్టిక్ చేసాము కదండి, దానికి కూడా వీడియోలో చూపించినట్టుగా లేస్నే స్టిక్ చేసేస్తున్నాను అనమాట. ఖాళీగా ఉండకుండా ఈ లేస్ స్టిక్ చేస్తున్నాను. మీరు ఆ లేస్ కాదనుకుంటే మీ దగ్గర ఉన్న కుందన్స్ కానీ ఏమన్నా లేదంటే పెయింట్ ఏదైనా డిజైన్ కానీ వేయొచ్చు అనమాట. ఇక్కడ లాస్ట్ వచ్చేసి నేను ఇక్కడ హ్యాంగింగ్గా వచ్చే లేస్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇవి చూడ్డానికి కింద ఇట్లా హ్యాంగింగ్స్ వస్తే చాలా బాగుంటుంది కదండి అంబ్రెల్లాకి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేనట్టయితే ఈ క్యాప్స్కి అక్కడక్కడ హోల్స్ చేసేసి మీ దగ్గర ఉన్న పర్ల్స్ కానీ ఏం పూసలు ఉన్నా అవి దారానికి పెట్టేసి దానికి కట్టేయచ్చు అనమాట, హోల్స్ చేసేసి. తర్వాత ఈ స్ట్రాని వీడియోలో చూపించినట్టుగా గ్లూ గన్ పెట్టేసి మనం ఫస్ట్ హోల్ చేసుకున్నాం కదండి, దానికి స్టిక్ చేసేసుకోవాలి. మన అంబ్రెల్లా అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ అంబ్రెల్లా అనేది. చూడండి, గణపతి పెట్టిన తర్వాత మన అంబ్రెల్లా అనేది చాలా బాగుందండి. ఇది మనం స్ట్రా పెట్టాం కదండి, కొంచెం ఎక్కడైనా ఇట్లా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. కొంచెం మెత్తగా ఉంటుంది కదా స్ట్రా కాబట్టి. మీరు స్ట్రా లేకపోతే పెన్ కానీ ఏదైనా ఓల్డ్ పెన్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా గణపతికి అంబ్రెల్లా అనేది తయారు చేసి పెట్టేసుకోండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.